హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇళ్లు, బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, హెచ్ఎండిఏ సీఈ రవీందర్ ఇళ్లలో సోదాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసంతో పాటు అమీర్పేట్లోని మైత్రివనం, ఆయన కార్యాలయం మైత్రివనంతో పాటుగా బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 15 చోట్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసుల ఆరోపణపై సోదాలు కొనసాగుతున్నాయి. ముందుగా ఆయన మీద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరి ఇంకా వేచి చూడాల్సి ఉంది. మరి సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నాడు ఏంటి అనే విషయంపై అయితే అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన కార్యాలయంలో కూడా ఒక ఏసీబీ బృందం తనిఖీలు చేస్తుంది. ఆ నివాసంలో కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 15 చోట్ల కూడా ఏకకాలంలో దాడులు చేసి సోదాలు కొనసాగిస్తున్నారు. 12 ఏసీబీ బృందాలు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా అయితే చూడాల్సి ఉంది. ఇంకా సాయంత్రం వరకు సోదాలు పూర్తయ్యాక ఎన్ని ఆస్తులు బయటపడతాయి ఏంటి అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఓకే శ్రీనివాస్, ఇప్పటి వరకు ఏమైనా ఆస్తులు గుర్తించారా? ఇప్పటి వరకు అయితే కొన్ని పత్రాలు గుర్తించినట్టు సమాచారం. స్థిరాస్తి చరాస్తుల పత్రాలు గుర్తించినట్టు సమాచారం. వాటిని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా సాయంత్రం వరకు అయితే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఓకే, ధన్యవాదాలు శ్రీనివాస్.